కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండల పరిధిలోని తోట్లపల్లి సమీపంలో మహాగురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్, ఆర్డీఓ చంద్రమోహన్ ప్రారంభించారు. పాఠశాల ప్రాంగణం నందు చెట్లను నాటి మైదానాన్ని, పాఠశాల గదులను, వంటశాలను, డార్మెంటరీని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి అధ్యక్షత ఆర్డీఓ చంద్రమోహన్ వహించారు. జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ మాట్లాడుతూ బ్రహ్మంగారిమఠం పరిధిలో మహాగురుకులం రావడం ఇక్కడ ప్రజల అదృష్టమని, ఈ పాఠశాల కోసం శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ ఎంతో కష్టపడ్డారని అన్నారు. పాఠశాలలో చదివే విద్యార్థులు నిబద్ధతతో చదివి ప్రయోజనం పొందాలని, గురుకుల పాఠశాలలో చదివిన ఎంతో మంది ఉన్నత స్థాయి చేరారని అన్నారు. పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతం బ్రహ్మంగారిమఠం మండలమని, తన సొంత మండలాన్ని అభివృద్ధి చేసేందుకు తాను ఎప్పుడూ ముందుంటానని అన్నారు. ప్రజలు తన ఎమ్మెల్యేగా గెలిపించేందుకు ప్రజలకు సేవ చేసి వారి రుణం కొంతైనా తీర్చుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మంగారిమఠం మండల అధ్యక్షుడు వీరనారాయణ రెడ్డి, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు చెన్నుపల్లి సుబ్బారెడ్డి, ఎల్లటూరు సాంబశివారెడ్డి, కానాల మల్లికార్జున్ రెడ్డి, పూజా శివయ్య, మస్తానయ్య, సూరి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు. కలెక్టర్ గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఒక మంచి అవకాశం. ఇప్పుడు ఏదైతే మనం ఈ యొక్క అంబేద్కర్ మహాగురుకులంలో మీరు చదువుకుంటున్నారో ఇది మీ యొక్క భవిష్యత్తుకి 100% ఒక దిక్సూచి లాంటిది. ఈ టైంలో ఈ యొక్క గురుకులంలో మీరు నేర్చుకునేటటువంటి విద్య కావచ్చు పడతాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఎన్ని కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఒక మంచి సదుద్దేశంతో చేసినటువంటి గురుకుల పాఠశాల మీ యొక్క భవిష్యత్తుకు మంచి బాటలు వేయాలని కోరుకుంటా ఉన్నాను. కాబట్టి ఈ యొక్క స్కూల్ టీచర్లు, ప్రిన్సిపాల్ వాళ్ళ యొక్క భవిష్యత్తుకి మంచి మార్గనిర్దేశనం చేస్తారనేసి ఆశిస్తూ ఉన్నాను. ఇకపోతే ఈ యొక్క భీమఠం మండలం ప్రజలు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, ఇంతకుముందు మేడం చెప్పినట్లుగా ఒక ఊళ్ళో ఒక గుడి, ఒక బడి ఉండాలనేసి ఈ బడి ఎంతోమంది, వందల మంది, వేల మంది విద్యార్థులకు భవిష్యత్తుతో మార్గనిర్దేశనమే కాకుండా ఈ ఊరికి ఒక మంచి పేరు తీసుకొని వచ్చే విధంగా నాకు అనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క స్కూల్ని, ఈ యొక్క క్యాంపస్ని డెవలప్ చేసేటటువంటి బాధ్యత, దీన్ని సంరక్షించుకునేటటువంటి బాధ్యత కూడా మనందరి చేతుల్లో ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క వేదిక ముందున్నటువంటి గ్రామ పెద్దలు, గ్రామస్తులు వీళ్ళందరినీ. కాబట్టి దీన్ని మీ యొక్క సొంత ఇంటిలాగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉంది. దీన్ని అన్ని రకాలుగా డెవలప్ చేసుకుంటూ ఒక మంచి జిల్లాలోనే ఒక మంచి బెస్ట్ గురుకులంలాగానే కాకుండా రాష్ట్ర స్థాయిలో దీని యొక్క పేరు అద్వితీయంగా ఉండాలనేసి నేను కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు నమస్కారం. ఈరోజు ఎంతో ఆనందం ఉంది. ఎందుకంటే ఈ స్కూల్కు తీసుకొచ్చేదానికి దీని వెనకాల ఎంత కష్టపడినో నాకు తెలుసు. ఎందుకంటే ఇవన్నీ మీకు ఈ రకంగా ఫంక్షన్ చేసుకుంటాం, ఈ రకంగా ఓపెన్ చేస్తాం అని మీకు కాలం కూడా ఊహించాలి. నేను ఎప్పుడు అనుకోలేదు అద్భుతంగా ఇది. అటువంటి రోజు ఈరోజు కలిసి వచ్చింది. ఈరోజు నిజంగా ఎంతో ఆనందమైనటువంటి రోజు. ఈ స్కూలు 2017లో శాంక్షన్ అయింది. అంటే శాంక్షన్ ఏంటంటే మీరు మఠానికి శాంక్షన్ అనుకోకండి. ఆ రోజు ఈ స్కూలు వేరే జిల్లా పడింది. నేను ఆ రోజు అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నైట్ 1 గంటలకు మన లీడర్ నేను ఇద్దరము నైట్ 1 గంటలకు సీఎం ప్లేస్లో కూర్చొని ఖచ్చితంగా మాకు కావాలి, మా మండలం ఎంతో ఎన్నిపోయిన మండలం, మాకు ఎస్సీలు చాలా మంది ఉన్నారు, ఖచ్చితంగా అంబేద్కర్ గురుకుల పాఠశాల వస్తే మా ఎస్సీ సోదరులకు, పిల్లలకు చదువుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి నైట్ 1 గంటల కూర్చొని నాకు శాంక్షన్ చేయించిన.
ఇది మన ప్రభుత్వం వచ్చిన తక్షణమే మేము అనుకున్నాం ఖచ్చితంగా దీన్ని ఓపెన్ చేయాలి, దీని పరిస్థితి చేద్దామని చెప్పి నేను సుమారుగా నెల 2 నెలలు రావాలనుకున్నా. వచ్చే కుదరకుండా ఒకరోజు రావడం జరిగింది. వచ్చిన తర్వాత నాకే ఆశ్చర్యపోయింది, ఇంత అద్భుతంగా కట్టినటువంటి స్కూలు మధ్యలో నిలబడిపోయింది, దీన్ని ఎట్లా కంప్లీట్ చేయాలని చెప్పి ఆవిడ తలచిన దాని మన కలెక్టర్ గారు శ్రీధర్ దగ్గరికి పోయి, సార్ మాకు గురుకుల పాఠశాల ఒక్కొక్క కంప్లీట్ అయింది కానీ ఓపెన్ చేయలే, మీరు మా స్కూల్కి రావాలి అని చెప్పి ఆ రోజు చిన్న విన్నపం చెప్పిన. ఖచ్చితంగా నేను స్కూల్కి వస్తాను, మీ స్కూల్లో ఏమైంది చూస్తానని చెప్పి ఆ రోజు మాట్లాడిన తక్షణమే ఇమీడియట్గా వచ్చి ఈ స్కూల్ చూసి 15 రోజుల కంప్లీట్ కావాలి, అదే రకంగా 1వ తారీఖు 2వ తారీఖు మేము ఓపెన్ చేస్తాం ఆ రోజు ఒక మాట చెప్పారు. ఆ మాట ప్రకారం ఆ రోజు నైట్ అండ్ డే అంటే ఎవరు ఊహించలే, సార్ ఇక్కడికి వచ్చి ఈరోజు కలెక్టర్ గారు చేసి ఇంత అద్భుతంగా అయిపోయింది అంటారు అంటే ఊహించలే. దీని వెనకాల ఎంతో శ్రమ. ఇప్పుడు మన ఆర్టీఓ గారు అయితే ఎప్పటికీ నైట్ ఏం పని జరిగింది. అదే రకంగా మన మండల ఇన్ఛార్జ్ అయితే మండల ఇన్ఛార్జి ప్లస్ మన నాయకులు పెట్టుకొని ఈ 15 రోజులు ఏం కష్టపడినో అంత కష్టపడినారు. ఎందుకంటే ఏదైనా ఒక పని చేయాలంటే ఎంతో శ్రమ ఉంటేనే ఈ రకంగా సాధిస్తాం. నిజంగా ఇది అద్భుతము. ఈరోజు ఈ స్కూల్లో ఇంతమంది పిల్లలు సుమారు 940 మంది ఈ స్కూల్లో జాయిన్ అవుతారు. బ్రహ్మాండంగా అద్భుతంగా ఉందంటే నాకు కాదు, మా కలెక్టర్ గారు చెప్పారు ఇది చరిత్రలో నిలబడిపోవాలి. ఎందుకంటే మన కలెక్టర్ గారు వచ్చిన దగ్గర నుంచి ఎన్నో కార్యక్రమాలు ఎంతమంది అడిగిన తక్షణమే ఇమీడియట్గా మన కార్యక్రమం చేస్తూ వచ్చారు. ఉదాహరణకు మన మండలము మేము అడిగిన తక్షణమే నవోదయ స్కూల్ కావాలంటే ఖచ్చితంగా పై అధికారులు చెప్పి నవోదయ స్కూల్ శాంక్షన్ చేపి స్థలం కూడా వచ్చి 30 ఎకరాల స్థలం చూసి ఇమీడియట్గా ఇక్కడి నుంచి ప్రపోజల్ పంపించి గవర్నమెంట్కు పంపించి గవర్నమెంట్ నుంచి కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా పంపించడం జరిగింది. అంటే అంత ఫాస్ట్గా పని చేయాలంటే తప్పన కంప్లీట్ ఎప్పుడెప్పుడు చేయాలి అనే ఆతృత దాంట్లో భాగంగా నిజంగా మన ఇటువంటి కలెక్టర్ గారు మన నియోజకవర్గానికి దొరకడమే మన అందరూ అదృష్టంగా నేను భావిస్తున్నాను. అంతేకాదు మన భారతదేశం ఈ విధమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రగతి సాధిస్తూ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండి రేపు ఎల్లుండో అంటే అతి త్వరలో 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగడానికి గత 50-60 సంవత్సరాల్లో మన ప్రభుత్వాలు తీసుకున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి చర్యలు భారతదేశంలో ఉన్నటువంటి పిల్లల్ని యువతని వారికి కావాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి విద్యను అందించడం. ఎందుకంటే ఎక్కడైతే విద్య ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో వస్తుందో ఆ సమాజం చాలా త్వరితగతిన అభివృద్ధి చెందడమే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నింటికి కూడా డి అంటే డి అనేటువంటి ఎదుర్కొనే ఒక సత్తా మన భారతదేశానికి ఈ ద్వారా లభించింది. మొన్ననే మీరు చూశారు, మన పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్ తోటి యుద్ధం మొదలుపెట్టిన తర్వాత కేవలం 2 రోజుల్లో వారిని పూర్తిగా ఒక ఇమ్మొబిలైజ్ చేసి మాకు ఇమ్మీడియట్గా మాకు యుద్ధ విరమణ కావాలి అనేటువంటి పరిస్థితికి ఈరోజు మన దేశం తీసుకురావడం జరిగింది. దానికి మనమందరూ కూడా గర్వపడాలి. ఎందుకు ఈ విషయాలు మీకు చెబుతున్నానంటే సమాజం కానీ లేదా మన జిల్లా కానీ మన రాష్ట్రం కానీ మన దేశం కానీ సంపూర్ణంగా అభివృద్ధి చెందాలి అంటే విద్య అనేది చాలా